హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాం. ఇదిగో షాండి నేనైతే పైకి వచ్చి కూర్చున్నాం. సన్న సన్న చినుకులు పడతా చల్లగాలి బాగుంది. అందుకోసం అయితే వచ్చి కూర్చున్నాము. షాండిగాడు అయితే అక్కడ ఉన్నాడు, బయట కూర్చోన్నాడు. నేనైతే ఇక్కడ లోపల మంచం వేసుకొని కూర్చోన్నా. మంచం ఒకటి ఆల్రెడీ పై ఇంట్లో ఉంటుంది. ఈరోజు ఇంపార్టెంట్ విషయం ఒకటి మీకు చెప్దామని అయితే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను విన్నదే, నేనేం మంత్రకత్తిని కాదు, నేనేమో పెద్ద సాధును సన్నాసిని అయితే కాదు. నాకు తెలిసిన విషయము మీకు షేర్ చేసుకుందామని. తెలియని వాళ్ళు నా సబ్స్క్రైబర్లు కూడా ఉంటారు కదా, ఇలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు కూడా చాలామందిని ఇది ఈ కంటితో చూస్తున్న ఈ చెవితో వింటున్నాను ఫ్రెండ్స్. అలా నష్టపోయిన వాళ్ళకి అప్పుల బాధ నుంచి ఎలా బయటపడాలా. ఇప్పుడు ఉండే జనరేషన్లో అండి చాలామంది ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఆరువాటాలు ఎక్కువైపోతున్నాయి. ఒక పెద్ద పాప అయితే ఆరువాటాలు, ఒక బర్త్డే అంటే ఆరువాటాలు, పెళ్లి రోజు అంటే ఆరువాటాలు, ఒక ఇట్లా ఆరువాటాలకు పోయి ఆడంబరాలకు పోయి అప్పులు చేసుకొని కుప్పలు పెట్టుకొని కొంపలే అమ్ముకుండేస్తున్నారు. తర్వాత పరువు మర్యాదలు, మరణాలకు కూడా అదే అప్పుల బాధ అనేది మరణానికి కూడా దావతీస్తూ ఉంది. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, తప్పుగా అనుకోకండి. చాలామంది మనకు ఉన్న దాంట్లో ఇప్పుడు మనకు సత్తా లేదు, ఒక గుళ్ళో పోయి బొట్టు కట్టుకొచ్చుకుందామండి. ఇరుగురు కుటుంబాలు మాట్లాడుకొని మా సత్తా ఇంత, మీ సత్తా ఇంత, అదేదో ఆ 1,00,000 రూపాయలు ఉంటే బిడ్డలకి ఏదో తులమో పొలమో వేసుకోవచ్చు. ఆడంబరాలకు పోయి లక్షలు పానీపూరి అమ్ముకుండేవాడు కూడా 18 లక్షలు పెట్టి పెళ్లి చేశాడంటే చెప్పండి. సంపాదించి కాదు, అప్పు చేసి. తర్వాత ఉర్రు పోసుకొని చనిపోయినాడు. అవసరం అంటారా? రేపు ఎప్పుడో తీరుస్తాము పెడతామంటే అవతల వాళ్ళు, అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా గుమ్మని ఉండరు కదండి. వాళ్ళు కూడా కష్టపడి ఎవరినన్నా మోసం చేసో ఎవరి దగ్గర మెట్టి దెబ్బలు తినో సంపాదించుంటారు వాళ్ళు కూడా. నిజమే కదా. అప్పుడు వాళ్ళు ఎన్ని బాధలు పడింటే వాళ్ళ సొమ్ము వాళ్ళ ఇంటికి వచ్చింటుంది. ఆ సొమ్ము ఎత్తి నీ చేతల్లో పెట్టింటారు. నువ్వేమో ఆరువటంగా పెళ్లి చేస్తేవి, నువ్వు ఊరు పోసుకొని చచ్చివి, కొంప మునిగిపోయింది వాళ్ళది. నీ కొంప మునిగిపోయి వాళ్ళ కొంప మునిగిపోయి. అట్టాటి పెళ్ళిళ్ళ విషయంలో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, అదేదో మ్యారేజ్ డే అంటారు కదా, బర్త్డేలని, షష్ఠపూర్తులని, సంబరాలని, తిరణాలని, తేర్లని, మనకున్నంతలో మనం తృప్తి పడతామండి. తెలియక చేశారు. దాన్ని అప్పు మార్గం కింద ఎంచుకోకుండా వాళ్ళకి మేము రుణపడి ఉన్నాము. ఆ రుణాన్ని ఎలా తీర్చుకోవాలా అనేది ఆలోచనలో పడి మీరు మరణానికి దావతీయకుండా ఒక విషయం చెప్తున్నా. చండ్ర కర్ర అంటే మన పచ్చారంగళ్ళలో దొరుకుతుందండి. కట్టెలాగా అమ్ముతారు, ఎర్రగా ఉంటుంది. మనం అది కాల్చినా కానీ ఎర్రగా అవుతుంది నిప్పు. అది ఆ కర్ర తెచ్చుకొని ఒక ప్రమిదలని దొరుకుతాయండి, మట్టివి. ఆ ప్రమిద తెచ్చుకొని అక్కడ ఏందో గువ్వలు కొట్టుకుంటా అంటే అక్కడ చూసినాలే, ప్రమిద తెచ్చుకొని ఆ కర్ర ఒకటి సంపాదించుకొని పచ్చారంగళ్ళలో చండ్ర కర్ర అంటే దొరుకుతుంది. ఒకటండి. అట్లా 3 మంగళవారాలు ఆ కర్రను ప్రమిదలో పెట్టి మీరు ఎవరికైతే రుణం ఉండారో వాళ్ళ పేరు తలుచుకొని వాళ్ళకి నేను ఈ అప్పు తీర్చాలా, న్యాయబద్ధంగా తీర్చాలా, వాళ్ళకి నేను రుణపడి ఉండాను అని మనసులో ఒక గట్టి సంకల్పం అనుకొని ఒకటే ఓం క్లీం కాళీమాత స్వాహ, ఓం క్లీం కాళీమాత స్వాహ, ఓం క్లీం కాళీమాత స్వాహ అనుకుంటూ ఎవరికైతే మీరు రుణబాధ ఉన్నారో, అప్పు ఉండారో వాళ్ళ పేరు తలుచుకొని 3 మాటలు ఆ కర్ర ప్రమిదలో పెట్టి ఆవు నెయ్యి స్పూను తీసుకొని పక్కన ఆవు నెయ్యి పెట్టుకొని ఆ నెయ్యి పోస్తూ ఆ కర్రని మొత్తం కాల్చేయాలి. ఆ నెయ్యితో కాలిపోతే కొంచెం పచ్చకర్పూరం కూడా వాడండి. పచ్చకర్పూరం వెలిగించి
పూర్తిగా కాల్చేసి అది చల్లారి బూడిద అయిపోయిన తర్వాత ఎక్కడన్నా జల్దిలో అంటే సముద్రాలలో నీళ్ళ కుంటలలో బావిలో కానీ ఏడైనా దాన్ని ఒక్క రవ్వ కూడా పక్కకి ఎట్టు పంపించకుండా ఆ కాలిపోయిన భస్మాన్ని ఆ నీళ్ళల్లో జల్దిలో కలిపేసేయండి 3 మంగళవారాలు. కానీ మీరు కోటీశ్వర్లు అయిపోతారు, మీరు లక్షాధికారి అయిపోతారని మాత్రం నేను చెప్పను. కానీ నేను విన్నా, నా కళ్ళతో నేను చూసిన, నా చెవులతో నేను విన్నాను. కాబట్టి మీకు 10 లక్షలు ఉందా, 15 లక్షలు ఉందా, 20 లక్షలు ఉందా అప్పు, ఖచ్చితంగా అయితే నమ్మండి. ఇది నేను విన్నా, చేశారు కాబట్టి చెప్తున్నా. ట్రై చేయండి. మీరేం వేళ్ళు పెట్టడంలే. మీరు కోటీశ్వర్లు కాకపోయినా మీకు ఒక ఉపశమనం అనేది, మీరు పని చేసుకోవాలనుకుంటే పనో లేదా ఉద్యోగమో లేదా ఆ రుణబాధలు తీర్చుకునే ఒక మార్గమో తప్పకుండా మీకు దొరుకుతుంది. అప్పు తీర్చే మార్గం అయితే మీకు ఖచ్చితంగా దేవుడు మార్గం చూపిస్తాడు. అది ఇదొకటైతే ఒకటి. ఓం క్లీం కాళీమాత స్వాహ, ఓం క్లీం కాళీమాత స్వాహ అనుకుంటూ ఆ నెయ్యి పోస్తూ అది కాల్చేస్తూ ఈ మంత్రం చదువుకున్న తర్వాత అతని పేరు, ఆడామ మొగామ ఎవరి దగ్గర అయితే మీరు రుణం తెచ్చుకున్నారో ఆమె పేరు తలుచుకుంటూ నేను ఖచ్చితంగా ఆ రుణాన్ని తీర్చుకోవాలనుకుంటున్నాను. న్యాయబద్ధంగా వాళ్ళకి నేను ఎగరగొట్టాలని కానీ మోసం చేయాలని కానీ నా హృదయంలో లేదు. నేను ఖచ్చితంగా తీర్చాలి, నాకు మార్గం చూపించండి అని మాత్రము ఖచ్చితంగా అది మీరు తలుచుకొని ఆ ఒక్కటి ఖచ్చితంగా ఆ చండ్రకర్ర అనేది తెచ్చుకొని 3 వారాలు కాల్చేసి ప్రతి వారం కూడా జల్దిలో కలిపేసేయాలి. అంతా ఒకే రోజు కలిపేద్దామని కాదు, ప్రతి వారం కూడా జల్దిలో బావిలోన సముద్రంలోన కుంటలలోన ఏడైనా మీరు అది కలిపేసేయాలి. అప్పుడు మీరే చూస్తారు, మీరు మార్గం చూపిస్తాడు దేవుడు. ఓకేనా? చేస్తారు కదా, నమ్మండి. నేను కూడా వినిందే మీకు చెప్తున్నా, మీరు కూడా తెలుసుకుంటారని చెప్తున్నా. ఖచ్చితంగా ఇది నేను కూడా, నాకు చిన్న రుణబాధ ఉండింది, నిజమా అనుకున్నా. నేను కూడా అది కాల్చాను, ఆ రుణం తీర్చుకున్నాము, సంతోషంగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము. అందుకు నేను అది 100 రూపాయల, 1000 రూపాయల, 2000, 10 లక్షల కాదు. అప్పులు ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ పని చేసి చూడండి. చండ్రకర్ర అనేది కాల్చడం వల్ల కుజుడికి చాలా ఇష్టం. కుజుడు అంటే ఈ పెళ్ళిళ్ళు కాకపోవడానికి కుజు దోషము అట్ట అంటారు కదా, వాటి నుంచి మనం తప్పింపబడతాము. ఆ కుజుడు ఆశీర్వాదంతో మనకి ఈ మంచి బాకీలు తీర్చుకునే విడుదల అనేది మనకు కలుగుతుంది. మనకు కుజదోషం అనేది తొలగిపోతుంది ఆ చండ్రకర్ర కాల్చడం వల్ల. ఆ కుజుడు ఆశీర్వాదంతో మనకు ఈ అప్పులు రుణం అనేది తీర్చుకుంటాం. మనకి ఏదో ఒక మార్గం దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు అప్పు తీర్చుకోవడానికి. నమ్మండి, చేసి చూడండి. ఆ అప్పు ఎవరికైతే ఉన్నారో వాళ్ళ పేరు మాత్రం తలుచుకొని ఖచ్చితంగా ఆ చండ్రకర్ర కాల్చండి. అంటే వాళ్ళకి నష్టమేం కలగదు, వాళ్ళ రుణము తీర్చుకోవడానికి దేవుడు మంచి మార్గం ఇస్తాడు. రే ఇట్రా చాండి ఇందా ఇట్రా, అది ఆడ ఆడ పిల్లోడు ఏడుస్తుంటే ఉండుగా బయట బా లోపలి ఆడ పిల్లోడు ఏడుస్తుంటే ఆ గొంతు తినిపోతుంది, వాడు భయపడతాడు. వాళ్ళు బడికి పోతున్నారు, మేము ఇక్కడ పై ఇంట్లో కూర్చొని మేము వీడియో మాట్లాడుకున్నాం. నిజం ఫ్రెండ్స్, తప్పకుండా చేయండి. ఎవరికైతే అప్పుల బాధలు ఉండే వాళ్ళు ఈ చండ్రకర్ర తెచ్చుకొని 3 మంగళవారాలు వాళ్ళ పేరు తలుచుకుంటూ నేను చెప్పిన మంత్రం ఓం క్లీం కాళీమాత స్వాహ, ఓం క్లీం కాళీమాత అయిన స్వాహ వాగినండి, చేసుకోండి, కాల్చండి. అప్పులు రుణబాధం నుంచి విముక్తి పొందండి. ఒకరిని మోసగించి తీసుకొని తినేసి ఎగరగొట్టడం కూడా మనకు పాపమేనండి. కుజదోషాలు పట్టుకుంటాయి. కుజుడికి చాలా కోపము ఒకరికి రుణం ఉండడం వల్ల. ఆ కుజదోషం అనేది తొలగిపోయిందంటే మనం హ్యాపీగా ఉంటాం. నిజం.
కుజదోషం ఉంది హోమం చేపించండి అంటూ ఉంటారు కదా. ఆ కుజదోషం ఉన్న వాళ్ళకు కూడా హోమం చేసేటప్పుడు ఈ చండ్రకర్ర ఖచ్చితంగా కాలుస్తారు. చూడండి, హోమం చేపించుకోండి ఎక్కడన్నా, ఆ చండ్రకర్ర ఖచ్చితంగా బాపనోళ్ళు వేసే హోమం చేస్తారు. నెయ్యి పోస్తూ ఆ చండ్రకర్ర కాలుస్తారు. సరేనా, గమనించండి, ఇది నిజం, సత్యం. నచ్చితే లైక్, అనేకులకు షేర్. ఓకేనా, బాయ్. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. లెంత్ ఎక్కువ అయిపోయింది నాకు, నిదానంగా మాట్లాడడము ఆలస్యంగా మాట్లాడడమే ఇదైపోతుంది. ఎంత సింపుల్గా చేయాలనుకుంటే పెద్ద వీడియో అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి.